హలో గైస్, నేను మీ సిరుగుడు. మన 30 డేస్ మోటివేషనల్ ఛాలెంజ్లో ఇది డే 5. రీసెంట్గా నేను ఒక మంచి మలయాళం మూవీ చూశాను గైస్. అదేంటంటే హృదయపూర్వం. చూసారుగా, ఇదే ఆ టైటిల్. మోహన్ లాల్ గారి సినిమా. సో ఈ సినిమాలో చాలా బెస్ట్ సీన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో ఈయన చూస్తున్నారా, ఈయనేమో మోహన్ లాల్ గారికి బావ అవుతారనమాట. అంటే మోహన్ లాల్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటారు. ఊర్లో ఒక పెద్దాయన ఫోన్ చేసి, "మీ బామ్మర్ది పొలం నుంచే ఒక హైవే వస్తుంది, చూసుకోండి" అని చెప్పగానే ఆయన రియాక్షన్ చూడండి. 6 వే రూట్ అది రాబోయే మార్గంలో సెమిటేర్ ఉంది, దాన్ని తీసేయడానికి ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అందువల్ల మీకేంటండి? నాకేమీ లేదు, హైవే కొంచెం టర్న్ అవుతుంది. నీ తమ్ముడు 1.5 ఎకరం భూమి కూడా హైవే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వాడికి 5-6 కోట్లు ఎక్కువ వస్తుంది. అది మంచిదే కదా. ఏమే, అది మనకు రావాల్సిన డబ్బే. మాట్లాడకండి. ఆస్తి పంచేటప్పుడు మీరేం చేశారు? వాడికి పెళ్ళాం పిల్లలు ఎవరు లేరని విలువైన భూములన్నీ నా పేరుకు మార్చాడు. ఎందుకు కొరగాని భూములు స్థలాలు వాడి వాటాగా అంటకట్టారు. వాడు అమాయకుడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు హైవే వాళ్ళు దాన్ని తీసుకుంటామంటుంటే మీరు సహించలేకపోతే. ఈ రోజుల్లో మన పక్కింటోడి కన్నా మన చుట్టాలే మనకి ఎక్కువగా శత్రువులు అవుతున్నారు. ఎందుకంటే ఈ అసూయ, ఈ ద్వేషం ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. చూసారుగా, మనం ఎక్కడ బాగుపడిపోతామో, మనం ఎక్కడ ధనవంతులు అయిపోతామో అని చెప్పేసే వాళ్ళ బాధ. అలాగని చెప్పేసి అందరూ అలాగే ఉంటారని నేనైతే అనను. కొంతమంది మంచి చుట్టాలు కూడా ఉన్నారు కదా. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అదే నేను చెప్పబోతున్నాను. ఈ సీన్ చూడండి ఇప్పుడు. కదా, తరతరాలుగా వస్తున్న ఇంటిని స్థలాన్ని నీకు ఇవ్వడానికి వీళ్ళు రెడీ. బదులుగా ఆ బంజరు భూమి వీళ్ళకి ఇచ్చేసాయి. అవును, అక్కడే కదా హైవే రాబోతోంది. దానివల్ల వచ్చే కోట్ల నుంచి ఒక డీసెంట్ అమౌంట్ ఆ జ్యోతిష్కుడికి ఇచ్చి మనం ఆయన ఇంటిని తీసేసుకుందాం. పెద్ద ఆయన కూడా సంతోషపడతారు కదా. మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ మాత్రం ఐడియా నీకెందుకు రాలేదురా మొద్దు? నేను ఏ విషయం గురించి మీతో మాట్లాడడానికి? బాబాయ్, మీకు వయసు పెరిగేసరికి మతి మరుపు ఎక్కువైంది. సరే, ఎలాగోలా సాల్వ్ అయింది కదా. తెక్క కుదిరింది. సో దీంట్లో నీతి ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.